నమస్కారం, సుఖీభవ్కు స్వాగతం. ఈరోజు సుఖీభవ్లో చాక్లెట్లతో పసిదంతాలకు పెనుముప్పు, పిల్లల్ని కాపాడే నిద్ర టూల్, ఎండల్లో పిల్లలు వృద్ధులు జాగ్రత్త, అన్నవాహికలో క్యాన్సర్ నయమవుతుందా? ఇంకా హెల్త్ టిప్. చాక్లెట్లంటే మనందరికీ మహా ఇష్టం. ఇక పిల్లలకైతే చెప్పాల్సిన పని లేదు. చాక్లెట్లు ఉంటే చాలు, వారికి అన్నం కూడా వద్దనేస్తూ ఉంటారు. అయితే అతి సర్వత్రా వచ్చేయత్ అన్నట్లు చాక్లెట్లను అతిగా తినటానికి అలవాటు పడితే వాటి మూలంగా సమస్యలు కూడా పెరుగుతూ పోతాయి. ముఖ్యంగా చాక్లెట్లలోని తీపి పదార్థం మూలంగా పసిదంతాల మధ్యలో బ్యాక్టీరియా చేరటం మొదలవుతుంది. ఈ పరిణామం అంతిమంగా దంతక్షయానికి, పిప్పిపళ్లకు దారితీస్తుందని చెబుతారు డాక్టర్లు. పిల్లలకు అతిగా చాక్లెట్లను అలవాటు చేయటం వల్ల దంతాలకు ఎలాంటి సమస్యలు వచ్చి పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చాక్లెట్ ఇదొక తీపి పదార్థం. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, గొంతులో కమ్మగా దిగిపోతుంది, మంచి అనుభూతిని పంచుతుంది. తీపి అనేది శుభసూచకం. పుట్టినరోజు వేడుక వచ్చిందంటే చాక్లెట్లు ఉండాల్సిందే, వాటిని అందరికీ పంచాల్సిందే. ఏ వేడుక అయినా చాక్లెట్లతోనే నిండిపోతోంది. ఇక చిన్నారులకైతే చాక్లెట్లంటే చెప్పలేనంత ఇష్టం. చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు సముదాయించేందుకో లేదా వారిని మచ్చిక చేసుకునేందుకో చాక్లెట్లను ఇవ్వటం మామూలే. కొంతమంది పిల్లలకైతే చాక్లెట్లు ఉంటే చాలు, ఏ తిండి అవసరం ఉండదు. వారికి ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా ఇట్టే హాంఫర్ట్ చేసేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న చాక్లెట్ డబ్బాలను ఖాళీ చేసే వరకు నిద్రపోరు. అయితే ఇలా పిల్లలు చాక్లెట్లకు అతిగా అలవాటు పడితే వారి ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుందని, ముఖ్యంగా దంతాలకు సమస్యల తాకిడి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. పిల్లలు పెద్దలకి అందరికీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. బట్ కొంతమంది పిల్లల్లో కనుక మనం చూసినట్లయితే దే విల్ బి వెరీ మచ్ అడిక్టెడ్ ఫర్ చాక్లెట్స్ అనమాట. సో ఈ అలవాటు ఎట్లా మాన్పించాలి? సో యాక్చువల్గా పిల్లల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళంటే డెఫినెట్గా చాక్లెట్స్ తింటారు. సో పేరెంట్స్ ఏం చేయాలి అంటే మేక్ షూర్ దట్ దే టేక్ ద చాక్లెట్స్ ఇన్ లిమిట్స్. సో ఈ చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అనేవి చూద్దాం. అందరికీ తెలిసిందే, ఖచ్చితంగా చాక్లెట్స్ తింటే పళ్ళు అనేది ఎక్కువగా పాడవడం చూస్తుంటాము. ఎందుకు అంటే ద చాక్లెట్స్లో ఉండే షుగర్స్ అనేవి నోట్లోకి చేరడం వల్ల దే టర్న్ ఇంటూ యాసిడ్స్ అండ్ దేర్ బై ఎనామెల్ని, పంటి మీద ఉన్న పై పొరని ఎనామెల్ని అవి పాడు చేస్తాయి. సో దానివల్ల పిప్పిపళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయండి. ఇంకా ఏమవుతాయంటే పళ్ళ మీద స్టెయిన్స్ రావడము, లేదంటే పళ్ళు సెన్సిటివ్గా మారడం పిల్లల్లో మనం చూస్తుంటాం. సో పేరెంట్స్ ఏంటంటే కొంచెం మానిటరింగ్ చేస్తూ ఉండాలి. బ్రష్ చేసేటప్పుడు వాళ్ళని కొంచెం పళ్ళల్లో ఏమన్నా పుచ్చులు ఉన్నాయా, స్టెయిన్స్ ఉన్నాయా అనేవి చూసుకోవడం. రెగ్యులర్గా అట్లీస్ట్ 6 monthsకి 4 monthsకి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి పళ్ళు చూపించడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. చైల్డ్ నాకు పన్ను నొప్పి ఉందని చెప్పినా సరే, లేదంటే తినడం వేడివి కానీ చల్లటివి కానీ తాగుతున్నప్పుడు పళ్ళు జివ్వుమంటున్నాయి అనడం, ఇలాంటి ప్రాబ్లమ్స్, కంప్లైంట్స్ కనుక కిడ్స్ చెప్తున్నట్లయితే వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ద టీత్ ఆర్ గెటింగ్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ ద చాక్లెట్స్. తక్కువ మొత్తంలో అప్పుడప్పుడు చాక్లెట్లను తినటం వల్ల అంతగా ప్రమాదం ఏమీ ఉండదు. కానీ తరచుగా చాక్లెట్లను తింటుంటే మాత్రం పిల్లల దంతాలకు సమస్యల తాకిడి పెరుగుతుంది. చిన్నారులు ఒకేసారి ఎంత మొత్తంలో చాక్లెట్లను తింటున్నారనే విషయం కంటే ఎన్నిసార్లు తింటున్నారనే దానిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువసార్లు చాక్లెట్లను తినటం వల్ల వాటిలోని తీపి పదార్థాలు దంతాలు, చిగుళ్లలో ఇరుక్కుపోతూ ఉంటాయి. అదేవిధంగా ఒకేసారి ఎక్కువ చాక్లెట్లను తిన్న చిన్నారులు ఆ తరువాత భోజనం, ఇతర ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో ద్రవ పదార్థాలు కూడా తీసుకుంటారు. కాబట్టి వారి పళ్ళ సందులోనూ, చిగుళ్లలోనూ బ్యాక్టీరియా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు చాక్లెట్ల తాలూకు అవశేషాలు దంతాల మధ్యనే ఉండి బ్యాక్టీరియా కారణంగా అక్కడే కుళ్ళిపోతూ ఉంటాయి. దీంతో దంతక్షయం, పిప్పిపళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట చాక్లెట్ తినేసి పడుకునే పిల్లలకు ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు పడుకునే ముందు బ్రష్ చేసుకునేలా చూడటం చాలా అవసరమని చెబుతారు నిపుణులు. చాక్లెట్స్ని కంట్రోల్ చేయట్లేదు, మా పిల్లలు బాగా అడిక్ట్ అయిపోతున్నారు అంటే యూ కెన్ గో ఫర్ సమ్
అదర్ సబ్స్టిట్యూట్. అంటే ఇప్పుడు నార్మల్ వైట్ చాక్లెట్స్ లేదంటే ఆర్డినరీ చాక్లెట్స్కి వెళ్ళే బదులు గో ఫర్ డార్క్ చాక్లెట్స్ అండి. అండ్ క్యాండీస్ ఆర్ అ బిగ్ నో. సో క్యాండీస్లో ఏంటంటే ఇంకా ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటాయి, ఇవి బాగా డ్యామేజ్ చేస్తాయి. సో క్యాండీస్ మాత్రం సాధ్యమైనంత వరకు మాన్పిస్తే మంచిది. సో ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్స్ యూ కెన్ గో ఫర్ డార్క్ చాక్లెట్స్ అనమాట. సో డార్క్ చాక్లెట్స్లో ఏమంటే ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. అండ్ టూత్ డీకే అనేది పుచ్చిపళ్ళు రావడం అనేది కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది ఈ డార్క్ చాక్లెట్స్ వల్ల. సో హెల్దీ ఆప్షన్ ఈ డార్క్ చాక్లెట్స్. అండ్ ఇంకా హెల్దీగా ఆప్షన్ కావాలి, సబ్స్టిట్యూట్ కావాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ చాక్లెట్స్ యూ కెన్ గో ఫర్ సమ్ బార్స్, ఎనర్జీ బార్స్ లైక్ ఈ పీనట్ చిక్కీ, డ్రై ఫ్రూట్ చిక్కీస్ ఇలాంటివి ఇచ్చినట్లయితే ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ ద చిల్డ్రన్స్ హెల్త్. అండ్ ఆల్సో టూత్ డ్యామేజ్ అనేది కూడా కంపారిటివ్గా తక్కువగా ఉంటుందండి వీటిల్లో. ఇంకా చాక్లెట్స్ తిన్నా సరే కొంతవరకు పళ్ళని పాడవకుండా ఎలా కాపాడుకోవచ్చు అంటే మేక్ ద చైల్డ్ 2 సార్లు ఖచ్చితంగా రోజుకి బ్రష్ చేయించడం, ఒకవేళ చాక్లెట్స్ ఎక్కువగా తిన్న వెంటనే పుక్కిలు పట్టించుకోవడం ఇలాంటివి చేయొచ్చండి. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో ఒకవేళ చాక్లెట్స్ తిన్నా ఒక లిమిటెడ్ అమౌంట్లో తినాలి, లేదంటే గో ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ డార్క్ చాక్లెట్స్ ఆర్ హెల్త్ బార్స్ లైక్ దట్. పిల్లలకు మితంగా చాక్లెట్లు ఇవ్వటం మంచిదే. మితంగా చాక్లెట్లు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని అనేక పరిశోధనలు పేర్కొంటున్నాయి. మితంగా చాక్లెట్లను తినే పిల్లలు మ్యాథ్స్ బాగా చేస్తారని, వారిలో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయని, ముఖ్యంగా పసిగుండెకు మేలు జరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా పిల్లలకు ఒత్తిడిని తట్టుకునే శక్తి సమకూరుతున్నట్లు గుర్తించారు. అయితే ఏ చాక్లెట్ మంచిది, ఏది చెడ్డది అనే విషయంలో తల్లిదండ్రులకు కాస్తంత అవగాహన ఉండాలి. పిల్లలకు ఇచ్చే చాక్లెట్లో కెఫిన్ ఉండకుండా చూసుకోవాలి. కొవ్వు, చక్కెర, పాల శాతం తక్కువగా ఉండేవి మాత్రమే అందించాలి. ముదురు రంగు చాక్లెట్లు పిల్లలకు మరీ మంచివి. ఈ చాక్లెట్లలో చక్కెర, ఇతర పదార్థాలు తక్కువగా ఉంటాయి. కోకో శాతం ఎక్కువగా ఉండే చాక్లెట్లను ఇవ్వటం మేలు. అయితే చాక్లెట్లతో మేలు జరుగుతుందని వాటిని పిల్లలకు అతిగా అందించటం మంచిది కాదు. ఏదైనా సరే మితంగా ఉంటేనే ఆరోగ్యం. చాక్లెట్లకు ఈ సూత్రం వర్తిస్తుంది. అప్పుడప్పుడు మితంగా చాక్లెట్లు తినటం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. వారి దంతాలు కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంటాయి. హెల్త్ న్యూస్ మీకోసం. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యలు కనిపించినప్పటికీ కొంతమంది హఠాత్తుగా చనిపోతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని పిలుస్తారు. వాడుకలో సిడ్స్ గా పిలిచే ఈ సమస్య చాలా వరకు ఏడాదిలోపు పిల్లల్లో, అది కూడా నిద్రలోనే ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటనేది ఇప్పటిదాకా తెలియదు. కానీ శ్వాస తీసుకోవటాన్ని, నిద్రలో నుంచి మేల్కొనడాన్ని నియంత్రించే మెదడు భాగంలో సమస్యలు కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇలాంటి మరణాల నుంచి పిల్లల్ని కాపాడుకోవటానికి యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్కు చెందిన శాస్త్రవేత్తలు వెబ్ ఆధారిత నిద్ర నియమ టూల్ని రూపొందించారు. దీన్నే వాడుకలో స్లీప్ ప్లానర్ అని కూడా పిలుస్తున్నారు. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ ముప్పుగల పిల్లల్ని గుర్తించడానికి, నిద్రలో ఆపద తలెత్తకుండా చూసుకోవటానికి ఇది కొత్త సాధనం కాగలదని భావిస్తున్నారు. యూనిసెఫ్, నైస్కు చెందిన లల్లబీ ట్రస్ట్ సలహా సాయంతో పనిచేసే ఇది కాన్పు సమయంలో సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ ముప్పును అంచనా వేసి చెబుతుంది. ఒకవేళ ముప్పు పొంచి ఉంటే పిల్లల భద్రత కోసం నిద్ర తీరుతెన్నులను వివరించే నియమాలను సూచిస్తుంది. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్లీప్ ప్లానర్ టూల్ను డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యులతోనూ పరీక్షించారు. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ ముప్పు గల కుటుంబాలకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిలోని సమాచారం విశ్వసనీయంగా, సముచితంగా ఉందని కుటుంబాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇప్పుడు దీనిపైన మరింత పెద్ద ఎత్తున అధ్యయనం చేయాలని పరిశోధకులు నిర్ణయించుకున్నారు. ఇది విజయవంతమైతే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ ముప్పుగల కుటుంబాలకు దీన్ని అందుబాటులోకి తేవాలని పరిశోధకులు భావిస్తున్నారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకునేందుకు మనలో చాలా మంది స్టాటిన్ మందులు మొదలుకొని ఆహార వ్యాయామాల వరకు చాలా ప్రయత్నాలే చేస్తుంటారు.
అయినా ఫలితం ఉండటం లేదని నిట్టూరుస్తుంటారు. నిజానికి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా, మరికొన్నింటిని తక్కువగా, కొన్నింటికి దూరంగా ఉండాలని చెబుతారు పోషకాహార నిపుణులు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు అవయవాల్లో వాపు సమస్యగా ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇక రోజువారీ ఆహారంలో అవిసెలు, పొద్దుతిరుగుడు, నువ్వుల్లాంటి నూనె గింజల్ని రోజులో 30 గ్రాముల వరకు తీసుకోవచ్చు. పీచు పదార్థాలు అధిక మోతాదులో తీసుకోవాలి. పాలిష్ చేసిన సూజీ రవ్వ, మైదాపిండి లాంటివి కాకుండా దంపుడు బియ్యం, రాగి, సజ్జ, జొన్నల్ని రవ్వగా తీసుకోవాలి. పొట్టు తీయని శనగలు, అలసందలు, బొబ్బర్లు, ఎర్రబొబ్బర్లు ఉడకబెట్టుకుని లేదంటే మొలకల రూపంలో తినాలి. రంగురంగుల కాయగూరల్ని కూరలుగానే కాకుండా సలాడ్లుగాను తీసుకోవాలి. తీపి, ఉప్పు పదార్థాలు తగ్గించుకోవాలి. వాడిన నూనెనే పదే పదే వాడే ప్రమాదం ఉంది కాబట్టి బయట బోండా, వడ, పూరీ లాంటివి తినకుంటే మేలు. వీటితో శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్స్ చేరుతాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉండే పండ్లు, జామ, దానిమ్మ, అల్లనేరేడు, కర్బూజా, ఆల్బుకరా లాంటివి తీసుకోవాలి. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువే. ఇవన్నీ పాటిస్తూనే వ్యాయామాలు చేయాలి. శారీరక శ్రమను బట్టి దీనికో ప్రణాళిక ఉండాలి. ఎంతసేపు వ్యాయామం చేశామనే దానికన్నా ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశారన్నది ముఖ్యం. రోజు 10,000 అడుగులైనా వెయ్యాలి. ఈ ఆహార వ్యాయామ నియమాల్ని 2-3 నెలలు పాటిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు, మంచి కొలెస్ట్రాల్ కూడా గణనీయంగా పెరుగుతుంది. వేసవి అంటేనే వడగాల్పుల కాలం. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతల ధాటికి చిన్నా పెద్ద అందరూ తరచుగా వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ఇక డీహైడ్రేషన్, నీరసం, నిస్సత్తువ, మగత వంటి ఇబ్బందులు కూడా ఈ సీజన్లో ఎక్కువగానే ఉంటాయి. పిల్లలకు సెలవుల కాలం కావడంతో ఇంటి పట్టున ఉండకుండా బయట తిరుగుతూ ఎండ మూలంగా తలెత్తే ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు పిల్లలు, వృద్ధులకు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో చిన్నపిల్లలు, వృద్ధులు బేసికలీ ఎండ బారిన పడేటువంటి ప్రాబ్లమ్స్, ఎండ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి వాటి బారిన పడేటువంటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అందువలన మనం ఇంతదాకా ఈ జాగ్రత్తలు చెప్పుకున్నాము. ఆహారంలో కానివ్వండి, ఎండలో తిరగకపోవటం కానివ్వండి, మందులు వాడుతున్నటువంటి వాళ్ళు మందుల్లో కానివ్వండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వీటిని ఇంకా ఎక్కువగా పాటించవలసిన అవసరం ఎంతన్నా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్దవాళ్లలో వడదెబ్బ లక్షణం అనేది మనకు ఓన్లీ నీరసము, ఆకలి తగ్గటము, మూత్రం పచ్చగా రావటం అనే 3 లక్షణాలతో కూడా మనకు కనపడచ్చు, లేదా కన్ఫ్యూజన్ వీటితోనే కనపడచ్చు మనకి. సో పెద్దవాళ్లలో మనం అనుమానం కూడా మనకి ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. అయ్యో వీళ్ళకి వడదెబ్బ తగిలిందేమో అన్నటువంటి అనుమాన శాతం కూడా ఎక్కువగా మనం అనుమానపడాల్సినటువంటి అవకాశం ఎంతన్నా ఎక్కువగా ఉంది. క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే చికిత్స చేయడం చాలా తేలిక, నిజమే. కానీ కొన్ని రకాల క్యాన్సర్లు ముదిరిపోయే వరకు కూడా బయటపడవు. అన్నవాహికలో కనిపించే క్యాన్సర్ అలాంటిదే. చాలా మందిలో అది పూర్తిగా ముదిరిపోయాకే బయటపడుతూ ఉంటుంది. అయితే ముద్ద మింగటంలోని తరచూ ఇబ్బందిగా ఉంటున్నప్పుడు, తినగానే వాంతి అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలను చేయించుకుంటే అన్నవాహికలో క్యాన్సర్ను ముందుగానే పసిగట్టే వీలుంటుంది. అన్నవాహికలో క్యాన్సర్ గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అన్నవాహికకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మనం తీసుకునే ఆహారం నోటి ద్వారా తీసుకున్నది పొట్ట వరకు వెళ్తానికి చిన్న పైపు లాంటి ఒక భాగం ఉంటుందండి. దాన్ని ఈసోఫాగస్ లేదా అన్నవాహిక అంటాం. మన నోటి నుండి ఆహారం అన్నవాహిక ద్వారా మనకి పొట్టలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ అన్నవాహిక మనం 3 భాగాల కింద విభజించుకోవచ్చు. పైని 2 వంతులు, కింద ఉన్న 1 వంతు భాగం అన్నమాట. సో ఈ అన్నవాహిక కూడా వివిధ కారణాల వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అన్నవాహిక క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే అండి, పోషక స్థితి సరిగ్గా లేకపోవటం, వ్యక్తి యొక్క పోషక స్థితి సరిగ్గా లేకపోవటం అనేది ఒకటి. మనం తీసుకునే ఆహారంలో కాయగూరలు కానీ పళ్ళు కానీ ఎక్కువగా ఉండకపోవటం, దాంతోపాటు ధూమపానం చేయటము, అధికంగా మద్యపానం చేయటం వల్ల కూడా ఈ అన్నవాహిక క్యాన్సర్ ద్వారా ముప్పు బారిన పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వల్ల కూడా మనకి ప్యూజ్ జాగర్ సిండ్రోమ్ అంటాము, లేదంటే కౌడన్ సిండ్రోమ్ అంటే ఇవన్నీ జన్యుపరమైన కారణాల వల్ల కూడా వీళ్ళల్లో మిగతా క్యాన్సర్లతో పాటు అన్నవాహిక క్యాన్సర్ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీంతోపాటు అధిక బరువు, కొద్దిగా ఆ పేషెంట్ యొక్క బరువు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక కూడా వీళ్ళు అన్నవాహిక క్యాన్సర్ ద్వారా బారిన పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.
దీంతో పాటు ఏంటంటే ఎక్కువ సార్లు మనం నిల్వ ఆహారం చాలా రోజుల పాటు నిల్వ పెట్టిన ఆహారం తీసుకున్నా కానీ వీటిలో ఏంటంటే నైట్రోసో కాంపౌండ్స్ కానీ ఎఫ్లటాక్సిన్స్ కానీ ఏర్పడతాయి కొన్ని రకమైన కెమికల్స్ ద్వారా. ఈ ఏర్పడినట్లయితే కనుక వాటి ద్వారా కూడా మనకి అన్నవాహిక క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అన్నవాహికలో క్యాన్సర్ ఎన్ని రకాలుగా వస్తుంది? అన్నవాహిక క్యాన్సర్ అనేది మనకి యూసోఫాగస్లో ఎక్కువగా మనకి స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాంతోపాటు తక్కువ శాతంలో ఎడినో కార్సినోమా అనేది కూడా అది ఒక వేరే రకమైన క్యాన్సర్ అండి. అది కూడా మనం ఈ ఈసోఫాగస్లో అనేది చూస్తూ ఉంటామండి. ఇందాక చెప్పినట్టు పై 2 భాగాల్లో కనుక స్క్వామస్ సెల్ కార్సినోమా అనే రకమైన క్యాన్సర్ని ఎక్కువగా వస్తూ ఉంటుంది. కింద భాగంలోకి వచ్చేటప్పటికి దీనికి కారణాలు అనేవి వేరుగా ఉంటాయి. ఏంటంటే మనకి ఆ ఈసోఫాగస్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ అంటే ఎకలేషియా కార్డియా అంటాం, లేదంటే బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటాం. మనకేంటంటే ఆ కింద ఆ పొట్టకిను అన్నవాహికి ఉన్న చిన్న జంక్షన్ దగ్గర ఏంటంటే కనుక అది మనకి లూజ్ అయిపోవటం వల్ల ఆ పొట్ట భాగం అనేది కొద్దిగా మనకి ఈ అన్నవాహికలోకి వస్తాం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఈ గ్యాస్ట్రిక్ ఇబ్బంది కొద్దిగా ఎక్కువగా పెరిగి మనకి బ్యారెట్స్ ఈసోఫాగస్ అనే ఒక ఇబ్బందికరమైన కండిషన్ కింద కూడా ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటు ఎకలేషియా కార్డియా అనేది ఉంటుంది. ఈ ఎకలేషియా కార్డియా ఉన్న లేదంటే బ్యారెట్స్ ఈసోఫాగస్ ఉన్న దీంతోపాటు కొన్ని రకమైన కారణాల వల్ల ఏంటంటే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎవరైనా తెలియకుండా ఈ యాసిడ్ తాగేటాలు లేదంటే వేరే ఇబ్బంది ఉంటారు. వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ అన్నవాహికలో మనకి డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది, కాస్టిక్ ఇంజరీ, లై ఇంజరీ అనేది. సో వీటన్నిటి కారణాల వల్ల కూడా మనకి అన్నవాహిక క్యాన్సర్ అతి ముఖ్యంగా మనకి ఎడినో కార్సినోమా అనేది ఈ కింద భాగంలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గత 2 దశాబ్దాల్లో ఏంటంటే అండి పాశ్చాత్య దేశాల్లో కూడా మనకి ఈ స్మోకింగ్ హ్యాబిట్ అనేది ఎక్కువగా ఉంది. దాంతోపాటు మద్యపానం అనేది అధికంగా సేవిస్తడం వల్ల కూడా కింద భాగంలో మనం ముఖ్యంగా ఎడినో కార్సినోమా అనే రకమైన అన్నవాహిక క్యాన్సరే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అన్నవాహిక క్యాన్సర్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అండి ఆహారం తీసుకునేటప్పుడు ఇబ్బంది పడతాం. మీకు చిన్న ఉదాహరణకి ఒక గొట్టం ఉందనుకోండి, ఆ గొట్టంలో ఎక్కడో చోట ఒక చిన్న అడ్డంకి పడింది తూములాగా. అలాంటప్పుడు పైనుండి మనం ఏమైనా ద్రవ పదార్థం కానీ లేదంటే ఘన పదార్థం కానీ వేసామనుకోండి అది కిందకి వెళ్ళదు, అది వెనక్కి వచ్చేస్తుంది. అలాగే ఈ అన్నవాహి కూడా అలాంటి పైప్ లాంటిదే. కాబట్టి లోపల ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి అనుకోండి, అది చిన్నగా ఉన్నప్పుడైతే కొద్దిగా అన్నం వెళ్ళిపోతూ ఉంటుంది, మింగటంలో కొద్ది కష్టం ఉన్నట్టు ఉంటుంది. అదే కొద్దిగా పెద్దగా ఉందనుకోండి అన్నం మింగటం కష్టం కాదు, ఇంకా వామిటింగ్స్ కూడా మనకి వాంతులు కూడా అయిపోతూ ఉంటాయి. కాబట్టి అన్నం మింగటంలో కష్టం కానీ వాంతులు కానీ ఈ జబ్బు యొక్క ముఖ్య లక్షణాలు. దీంతోపాటు ఆ కింద భాగంలో ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే కనుక మనకి గ్యాస్ట్రిక్ ఇబ్బందిలాగా కడుపులో మంటలాగా రావటం కానీ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రక్రియలో ఎలాగో అన్నం తీసుకోవటం కానీ ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది కాబట్టి మామూలుగానే వీళ్ళలో కొద్దిగా బరువు తగ్గటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అన్నవాహికలో క్యాన్సర్ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ అండి. అంటే ఎండోస్కోపీ పరీక్ష ద్వారా చిన్న గొట్టం పరీక్ష ద్వారా ఆ లోపల అన్నవాహిక ఎలా ఉందనేది మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా ఉందా, ఏమైనా చిన్న గడ్డలాగా ఉందనేది మనం ఎండోస్కోపీలో మనకి స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు ఏంటంటే మనకి అక్కడ నుంచి ఏమైనా గడ్డలు ఉన్నట్లయితే చిన్న ముక్క పరీక్ష, బయాప్సీ లాంటి చిన్న ముక్క పరీక్ష తీసుకున్నట్లయితే కనుక అది ఏ రకమైన గడ్డ, ప్రమాదకరం లేని గడ్డ, ప్రమాదకరమైన ఉన్న గడ్డ అనేది మనం చూసుకోవచ్చు. అది ఏ రకం తెలిసినప్పుడు మనం తర్వాత ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకుని చేసుకోవచ్చు. ఒకవేళ అది క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ అయినట్లయితే కనుక మనం అది ఎంతవరకు ఉంది, అది కేవలం ఒక భాగంలోనే ఉందా, వేరే చుట్టుపక్కల గ్రంథులకు కానీ లేదంటే శరీర భాగాలకు కానీ వ్యాపించిందని తెలుసుకోవడానికి ఏంటంటే కాంట్రాస్ట్ సిటీ స్కాన్ చేసినట్లయితే కనుక ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనం గుర్తించవచ్చండి. అన్నవాహిక క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? అన్నవాహిక క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ ముఖ్యంగా మనకి ఏ భాగంలో వచ్చింది, పై భాగంలో వచ్చిందా కింద భాగంలో వచ్చిందా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఎంతగా ఉంది, ఏ స్టేజ్లో ఉందనేది దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అది పై భాగంలో కానీ కింద మధ్య భాగంలో కానీ చాలా చిన్నగా ఉందనుకోండి, దాన్ని మనం ఎండోస్కోపిక్ రిసెక్షన్ పద్ధతి ద్వారా కేవలం ఆ చిన్న గడ్డని మనం తీసివేస్తే సరిపోతుంది. ఒకవేళ అది పై భాగంలో ఉండి కొద్ది పెద్దగా ఉండి పక్కన గ్రంథులు కూడా పాకినట్లయితే కనుక 2 కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ 2 కలిపి ఇచ్చే పద్ధతి ద్వారా దాన్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు, నయం కూడా చేసుకోవచ్చండి. అదే కింద భాగంలో ఉన్నట్లయితే కనుక లేదంటే ఆ జిఈ జంక్షన్ అంటారండి, అన్నవాహిక కింద భాగం పొట్ట మొదటి భాగం గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అంటాం. ఒకవేళ అక్కడ ఉండి ఒకవేళ ఎడినో కార్సినోమా అయినట్లయితే కనుక
ముందు మనం ఒక 3 నుండి 4 సైకిల్ కీమోథెరపీ ఇచ్చుకుని దాని తర్వాత ఆపరేషన్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ కీమోథెరపీ ఇచ్చుకుంటామండి. కాబట్టి దీని ఒక వైద్యం ముఖ్యంగా ఏ భాగంలో ఉంది, ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టేనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ పద్ధతుల్లో మనం వైద్యం చేసిన తర్వాత మనం ఏంటంటే అండి ఈ వైద్యం దాదాపు మీకు 5 నుండి 6 వారాల పాటు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ మనం స్కానింగ్ను ఎండోస్కోపీ చేసి చూసుకుంటామండి. అది చూసుకుని జబ్బు మొత్తం తగ్గిపోతే మంచిది. ఒకవేళ ఏమాత్రం కొద్దిగా ఉన్నా కానీ మనం ఏంటంటే ఈ రోజుల్లో వచ్చిన అత్యాధునిక ఇమ్యూనోథెరపీ పద్ధతి ద్వారా అడ్జువెంట్ నివలుమ్యాబ్ అనే మన ఇమ్యూనోథెరపీ కొత్తగా వచ్చిన మెడిసిన్ ద్వారా కూడా 1 సంవత్సరం పాటు ఇవ్వడం ద్వారా కూడా ఈ జబ్బుని మనం నయం చేసుకోవచ్చు. అన్నవాహిక క్యాన్సర్కు నివారణ ఎలా ఉంటుంది? అన్నవాహిక క్యాన్సర్ ఈరోజు మన ముఖ్యంగా ఇది పశ్చిమ ఇరాన్ మరియు మధ్య ఆసియా ఖండం, ఈ పశ్చిమ చైనా, మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే మారిన ఆహారపు అలవాట్లు, మారిన జీవన విధానం వల్ల ఎక్కువగా చూస్తున్నామండి. మనం ఏంటంటే చిన్న చిన్న మార్పులు మన ఆహారంలో ఎక్కువగా కాయగూరలు, పళ్ళు, పీచు పదార్థం ఉండేట్టు చూసుకోవటం, దాంతోపాటు ధూమపానం నుండి దూరంగా ఉంటాం, మద్యపానం నుండి దూరంగా ఉంటాం. దీంతోపాటు మనం దైనందిక జీవితంలో వ్యాయామాన్ని కూడా అలవాటు చేసుకుని మన ఒక బరువుని మనం అదుపులో పెట్టుకుని ఆరోగ్యంగా ఉండటం ద్వారా ఇలాంటి ప్రమాదకరమైన అన్నవాహిక క్యాన్సర్తో రాకుండా మనం ప్రయత్నించుకోవచ్చు. అన్నవాహిక క్యాన్సర్కు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి. ముద్ద మింగటంలో ఇబ్బంది, తినగానే వాంతి అవుతున్నట్లుగా వికారంగా అనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అన్ని విధాలా మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో వేడి గోరువెచ్చటి నీళ్ల కన్నా చల్లటి నీళ్లతో స్నానం చేయడం మంచిది. చన్నీటి స్నానం వల్ల అధిక చెమట నుంచి ఉపశమనం లభించడమే కాకుండా చర్మం పొడిబారటం, పగుళ్ల బాధలు కూడా తగ్గుతాయి.